numbers never lie, add it up, that's me. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న మీషో ప్రోడక్ట్స్ని మీరు చూస్తారా? వచ్చేయండి. ఈ డోర్ కర్టెను, అలాగే విండో కర్టెన్స్, ఇవన్నీ నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఈ బెడ్షీట్ వచ్చేసి అంటే ఇది కాటన్ కాదు, సిల్క్ కాదు, కానీ చూడడానికైతే అంటే కాటన్ లాగా ఉంటుంది. ఇది స్ట్రెచబుల్ ఎలాస్టిక్ది. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, ఇవి నేను బయట అడిగితే 700 ఈచ్ వన్ చెప్పారు. ఇంక ఇలా కాదని చెప్పి మీషోలోనే ఆర్డర్ పెట్టాను. అంటే ఇలాగ ఆ ప్లేస్ని కొద్దిగా ఫిల్ చేద్దామని చెప్పి అది అక్కడ అలా సెట్ చేశాను. అలా ఈ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి చూసారు, చిన్నవి చిట్టివి. ఈ ఫ్లవర్ వాజెస్ని కూడా షెల్ఫ్స్లోని పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగా వస్తుంది. నేను ఇవి 2 సెట్స్ పెట్టాను, చాలా బాగుంటాయి. ఇవి మెయిన్ కబోర్డ్కి ఇవే అట్రాక్షన్గా ఉంటాయి. నాకైతే కబోర్డ్స్తో ఈ ఫ్లవర్ పోట్స్ని బాగా డెకరేట్ చేశాను అనిపించింది. ఇవి ఇక్కడ బాగా సెట్ అయినాయి కూడా. ఆ పైన ఉంది చూసారా ఫ్రెండ్స్, ఈ ఫ్రేమ్, ఈ మా పిల్లల చిన్నప్పుడు ఫొటోస్, వాటిని కూడా ఫ్రేమ్గా నేను ఆర్డర్ పెట్టాను మీషోలోనే. అది ఈ తాజ్మహల్ వచ్చి మా చిన్నోడు ఆగ్రా వెళ్ళినప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీకి ఇచ్చాడండి గిఫ్ట్గా. సో క్యూట్ కదా. నేను ఇలాగా కబోర్డ్ని అయితే నేను డెకరేట్ చేశాను. టీవీలో చూసారా, భారతీ వైబ్స్ నా ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు. ఇది నేను ఇలాగా డెకరేషన్ అనేది చేశాను. అది ఓన్లీ ఫ్లవర్ వాజెస్ తోటే నేను ఈ షెల్ఫ్ అనేది నేను డెకరేట్ చేశాను. నాకు చాలా ఇష్టమండి ఫ్లవర్ వాజెస్తో డెకరేషన్ చేయడం అనేది. ఈ పైన కూడా ఉన్నాయి, కొంచెం ఇవి పెద్ద సైజు అండి. ఇంకా ఈ కర్టెన్కి వచ్చేసి అన్నీ లేవండి. చాలామంది అడిగారు నన్ను, ఈ అంటే కాంబినేషన్ చాలా బాగా సెట్ అయిందని చెప్పి చాలామంది మా రిలేటివ్స్ అయితే ఇక్కడే పిక్స్ అవి ఎక్కువ దిగుతారు వచ్చి, ఎందుకంటే ఇక్కడ బాగా కూడా ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఇంకా ఇదే హాల్లోని ఇంకో చిన్న కబోర్డ్ ఉందండి, ఇందులో కూడా ఫ్లవర్ వాజెస్ తోటే నేను సెట్ చేశాను. ఇది చూసారా, ఇది చిన్నవి ఇవన్నీ. ఇందుకే మీకు ఒకటి చూపించలేదు కదా, ఇదేనండి మా ఫిష్ ట్యాంక్. ఇందులో ఫిషెస్ ఉంటాయండి. ఇవి మార్నింగ్ అయితే చాలు ఫుడ్ కోసం నన్ను పిలుస్తూ ఉంటాయి. నాకు చాలా ఇష్టం ఈ ఫిషెస్ని చూస్తూ, మనకి ఏదో ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి ఈ ఫిష్ ట్యాంక్కి నేను ఎలా డెకరేట్ చేశాను, బ్యాక్ సైడ్ కటింగ్ కట్టి. ఇది మా హాల్ అండి. ఇది వ్యూ అయితే ఇలాగుంటుంది టోటల్గాను. ఇంకా మా బెడ్రూమ్లో మీషో ప్రోడక్ట్స్ ఏమున్నాయో కూడా చూపించేస్తాను వచ్చాను. ఈ విండో కట్టినాం చూసారా, అంటే రూమ్ వచ్చి స్కై బ్లూ కలర్లో ఉంది కాబట్టి నేను లైట్ స్కై బ్లూ తీసుకున్నాను. అంటే కొంచెం డార్క్ అండ్ లైట్ కాంబినేషన్లో బాగుంటుంది చూడడానికి అని చెప్పి. ఇంకా ఆ బెడ్షీట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది కూడా ఎలాస్టిక్దే, 6x6. క్లాత్ వచ్చి కొంచెం సిల్క్ కాటన్ బ్లెండెడ్ లాగా ఉంటుంది, కానీ బాగుంటుంది, లుక్ అయితే చాలా బాగుంది. నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఇదిగోండి అసలైన ప్రోడక్ట్. ఇది 5 షెల్ఫ్స్ తోటి ఉంటుందండి. నా జ్యువెలరీ ఎక్కడ పడితే అక్కడ ఉండేది, టైం చాలా వేస్ట్ అయ్యేది నెతుక్కునేసరికి, ఒకటి ఉండేది కాదు. ఇది వచ్చాక దీంట్లో అన్నీ ఆర్గనైజ్ చేయడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది. మీలో ఎవరైనా ఇది ఆర్డర్ పెట్టుకోకపోతే పెట్టుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది సింగిల్ కాట్ బెడ్షీట్ అండి. ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అంటే కాటన్ టైప్లోనే. ఈ ప్రోడక్ట్ చూసారా, సూపర్ వర్క్ అవుతుందండి నిజంగా. నాకు ఆయిల్ స్పూన్స్తో తీసివేయడం, దానివల్ల ఎక్కువ ఆయిల్ అనేది వేస్ట్ అయిపోయేది, ఎక్కువ పడిపోయేది. బట్ ఇది రావడం వల్ల ఏంటంటే లిమిట్గా ఆయిల్ అనేది మనం వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి నాకు. అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి 1 లీటర్ దాకా పడుతుంది ఆయిల్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇదేండి, ఇదైతే సూపర్ ప్రోడక్ట్ అనే చెప్పాలండి. మనం అంట్లు క్లీన్ చేశాక వాటిని అక్కడిక్కడ పెట్టిన వాటర్ అందులో ఉండిపోవడం అలాగే ఉండేది. నేను ఈ ప్రోడక్ట్ కూడా నేను ఇది మీషోలోనే తీసుకున్నాను, వెజిటేబుల్ కట్టర్ టైపు. దీనికి స్పూన్స్ ఇస్తారండి, ఈ ట్రేకి స్పూన్స్కి కూడా దానికి వాటర్ కిందకి వెళ్ళడానికి ఉంది. ఇది చూసారా, ఈ డౌన్లో ఉండి మనకు వాటర్ అనేది ఈ హోల్స్లో ఉండి కిందకి మనకి మనం సింక్ దగ్గర అరేంజ్ చేసుకుంటే మనకు బాగా వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఈ మ్యాట్లు కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టానండి. అండ్ మీకు ఫైనల్గా ఒకటి చూపించాలండి. ఇది చూసారా, ఈ మిర్రర్ బాక్స్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుందండి. మిర్రర్ ఉంటుంది పైన, లోన మనం షాంపూ, సోప్స్ అని, అలాగే బ్రషెస్, ఇలాంటివి అన్నీ మన పర్సనల్ థింగ్స్ అన్నీ కూడాను ఇది మనం ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది బాత్రూంలో బాగా సెట్ అవుతుందండి. ఇది ప్రజెంట్ అయితే బయట మా అమ్మమ్మ గారు యూజ్ చేస్తున్నారు, కానీ చాలా బాగుంటుంది మనకి.
వాష్రూమ్స్లో పెట్టుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బయటకి ఏమీ కనిపించకుండా నీట్గా కూడా ఉంటుంది అండ్ మిర్రర్ కూడా ఉంటుంది కాబట్టి ఇంక మనం చెప్పక్కర్లేదు, మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.